శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 32 ఆశ్రమవాసం రెండవ భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి విద్యలను పూర్తి చేసుకున్న సుధాముడు ప్రవాసలో ఆగిపోతాడు. అతడు సామగాన ప్రవీణుడు. అతని చేత సామగానము చేయించి కృష్ణుడు వింటుండేవాడు. ఒకనాటి రాత్రి వెన్నెల కాస్తుండగా ఆ శిష్యవర్గమంతా ఆశ్రమ ప్రాంగణంలో విశ్రమించి కూర్చున్నారు. కృష్ణుడు, సుధామా, కొద్ది రోజులలో మనము విడిపోతున్నాము. నీ సామగానం వినే అదృష్టం మళ్లీ ఎప్పటికో ఈ రాత్రి వినిపించి మాకు ఆనందం కలిగించవా? సుధాముడు, కృష్ణ, విష్ణుని వలె నీవు సామగాన లోలుడువయ్యా. నీకు ఆనందం కలిగించడమే ఈ విద్యల పరమలక్ష్యం. తప్పక వినిపిస్తాను. అతడు సామవేదం గానం చేస్తుంటే అందరూ నిశ్శబ్దంగా విన్నారు. కొంచెం దూరంలో కూర్చొని ఆచార్య సాందీపుడు కూడా వింటున్నాడు. కృష్ణుడు, సుధామా, సామగానంలో నీకు నీవే సాటి. నీవు గానం చేస్తుంటే చాలా ఆనందంగా ఉందోయి. అదేనయ్యా కృష్ణ ఈ విద్యల చరితార్థం, నా జీవిత పరమార్థమును. శ్వేతకేతువు, కృష్ణ, నీకు ఇంత ఆనందం కలిగించిన సుధామునికి గల కొన్ని సందేహాలు నీవు తీర్చాలి. అతడు నన్ను అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయినాను. గురుదేవుని అడగటానికి సాహసించలేకపోయాను. ఆ సందేహాలను నీవే తీర్చాలి అన్నాడు శ్వేతకేతువు. దానికి కృష్ణుడు, దానికింత ఆలోచనెందుకన్నా? అడగండి, చెబుతాను. నీ ప్రశ్నలను నీవే అడగవయ్యా సుధామా. కృష్ణుడు అన్నాడు, వాసుదేవా, నీవు దివ్య మహిమాన్వితుడవని మేము గుర్తించి నీతో చనువుగా మాటలాడుటకు జంకుచున్నాము. కరుణామయుడవైన నీవు అనుగ్రహించియుండుట వలన నాలోగల సందేహములను పైకి చెప్పుచున్నాను. సామగానలోలా, నిన్నమన్నటి వరకు నీవు గోవులను కాచేటి గోపబాలుడవు, విద్యా సంస్కార విహీనుడవు. అక్షరాభ్యాసము అయి 6 నెలలైనా కాకుండానే నీవు సకల విద్యా పారంగతుడవయ్యావు. అది ఎలా సంభవమైంది అని మాకు ఆశ్చర్యంగా నున్నదోయి. సుధాముడు అన్నాడు, సోదరా సుధామా, ఇది సర్వలోక విదితమైన సామాన్య విషయమేనోయ్. శిష్యునిలో విద్యను ప్రకాశించుటకు కారణం గురుదేవుని అనుగ్రహమే. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. అలాంటి గురుస్వరూపానికి అసాధ్యమేముంది సుధామా. మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిం, యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం. సర్వదేవ స్వరూపుడైన గురుడు అనుగ్రహిస్తే గోపాలకుడు విద్యా కోవిదుడవడంలో ఆశ్చర్యమేముందోయ్. కృష్ణుడు బదులిచ్చాడు, వాసుదేవా, నీవు చెప్పినది నిజమే, కాని అది సాధారణ సత్యము. నీది అసాధారణ విషయము. ఆ సమాధానం నీకు వర్తించదు. గురువు సకల విద్యా బీజ ప్రదాత. శిష్యజనం అందరికీ అదే విద్య నేర్పుతాడు. కాని క్షేత్రాలలో తేడాలను బట్టి ఫలదాయం వేరువేరుగా ఉంటుంది. నీలోని క్షేత్ర విశేషము సుధాముడు తెలుసుకోగోరుతున్నాడు. శ్వేతకేతు అన్నాడు. ఈ సంభాషణను దూరం నుండి వింటూనే ఉన్నారు ఆచార్య సాందీపులు. శ్వేతకేతుని ప్రశ్నాపాఠవాన్ని మెచ్చుకున్నారు. కృష్ణుడు, అన్నా, నీవు చెప్పినది నిజమే. ఫలోదయము క్షేత్రసారం మీద కొంతవరకు ఆధారపడి ఉండే మాట నిజమే. కాని గురువు ప్రసాదించేది బీజమొకటే కాదు. ఆ బీజము మొలకెత్తడానికి అవసరమైన అనుగ్రహ జలాలను కూడా ప్రసాదిస్తారు. ఆ అనుగ్రహము లేనిదే బీజం మొలకెత్తదు. కృష్ణుడు బదులిచ్చాడు. ఆ తర్వాతనైనా క్షేత్ర తారతమ్యాన్ని బట్టి ఫలప్రాప్తి మారుతుంటుంది కదా. నీలో ఒక అసాధారణ విశేషమున్నదని మేమందరం గుర్తించాము. కాని
ఆ విశేషం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాము. అది రహస్యము కాకపోతే నీ నోటితో చెప్పబోయి సోదరా శ్వేతకేతు అన్నాడు. కృష్ణుడు, అన్నా, ఇందులో రహస్యమేమీ లేదయ్యా. మనమందరము దేహదారులమే కాని దేహమును కాదని నీవు రోజూ చెబుతున్న పాఠమే కదయ్యా. అవును, అయితే ఆ దేహదారుల చరిత్రను ఈ దేహమనే ప్రమాణంలో కొలవకూడదు. నీ దేహము 20 ఏళ్ల వయస్సు గలది, నా దేహము 17 ఏళ్ల వయస్సు గలది. కాని మన వయస్సులు అంతేనా? కాదు, మనము ఆద్యంతరహితులము. ఈ అనంతమైన కాలములో మనం పొందిన అనుభవాలు, సంస్కారాలు మనలో నిక్షిప్తములై ఉన్నాయి. గురుదేవుని అనుగ్రహం వలన మనలను ఆవరించిన మాయాపొరలు విడిపోతే నిండు ప్రకాశముతో మనలోని నిక్షిప్తములు బయటకు వస్తాయి. అంటే విద్యలో ప్రావీణ్యమునకు కారణం జన్మాంతర సంస్కారమన్నమాట. కృష్ణుడు బదులిచ్చాడు. సుదాముడు, అది కర్మబద్ధులైన మా బోంట్లకు వర్తించే సూత్రము. మరి నీవు కర్మబంధరహితుడవైన కారణజన్ముడవు అంటున్నారు కదా. కృష్ణుడు, ఎవరన్నారు అని అడిగాడు. మన గురుదేవులు అన్నాడు సుదాముడు. ఆతృతతో వింటున్నాడు సాందీపులు. చిరునవ్వు నవ్వాడు కృష్ణవాసుదేవుడు. పోనీ అలాగే అనుకున్నా భగవానుడంటే ఏమిటి? ఈ కాళ్ళు, చేతులు, పీతాంబరము, నెమలిపించము కావు కదా. ప్రేమ, జ్ఞాన సామర్థ్యాది శక్తుల సంపూర్ణత్వమే. అవే మానవులందరిలోనూ వేర్వేరు తరహాలలో ఉంటాయి. కారణజన్ములలో కొన్ని శక్తులు అధికంగా ఉంటాయి. శరీరధారులైన వ్యక్తులలో ఆ శక్తులు అహంకారమనే మాయచే ఆచ్ఛాదితమై ఉంటాయి. గురువనుగ్రహమనే అమృతోదక స్పర్శ వల్ల మాయాపొరలు కరిగిపోయి ఆ శక్తులు స్వచ్ఛంద రూపంలో బయటపడతాయి. అందువల్లనే గురుని అనుగ్రహం వల్ల విద్యలు ప్రకాశిస్తాయి అని చెప్పాను. ఆ మాటలు వింటుంటే సుధామునిలో భావోద్రిక్తత కలుగుతోంది. అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. అక్కడ గురుదేవుడు అసాధారణ ఆనందానుభూతితో తన్మయత్వమే పొందుతున్నాడు. సుధాముని కంఠము రుద్ధమైంది. భక్త్యావేశములో మాట రావడం లేదు. సుధాముడు, అన్నా, అయితే నీవు కర్మబంధములు లేని కారణజన్ముడివా అడిగాడు. సుధాముని తనకు దగ్గరగా తీసుకొని అతని వీపుపై తన చేయి వేసి నిమురుతూ అతనికి సమాధానం చెప్పాడు కృష్ణుడు. సుధామా, ఎవరు తనను తాను తెలుసుకుంటారో వారు భగవత్ స్వరూపులే. అలాంటి వారిని కర్మబంధాలు ఏమీ చేయలేవు. కర్మబంధాలున్నా అవి వారి జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. ఇలా తమను తాము తెలుసుకున్నవారు పరంధాముని, పరబ్రహ్మమును చూచి ఆనందించగలుగుతారు. ఏకత్వానుభూతిని పొందగలుగుతారు. వారే పరబ్రహ్మమవుతారు. కాని శరీరధారులై ఉండటం వలన నామమాత్రపు అహం వారిలో మిగిలి ఉంటుంది. ఆ అహమునే కృష్ణవాసుదేవుడంటారు. ఆ అహమునే సుధాముడంటారు. ఆ అహమును విడిచిపెడితే అంతా ఒకటే, పరబ్రహ్మము కదా. సుధామా, నీ సామగానానంద పారవస్యంలో నీవు ఆ పరబ్రహ్మను చూస్తూనే ఉన్నావు. కాని అహము యొక్క ప్రాబల్యంచే తెలుసుకొనలేకపోతున్నావు. మరి కొంతకాలమైన తర్వాత ప్రారబ్ధానుభవము పూర్తి అయ్యేలోగా తెలుసుకోవడమే కాక ఏకత్వానుభూతినే పొందుతావు అని వాసుదేవుడు అతని శిరముపై చేయి నుంచాడు. ప్రశాంత చిత్తుడయ్యాడు సుధాముడు. అన్నా, త్రివక్రను అవక్ర ఎలా చేశావో చెప్పవా అన్నాడు మరొక శిష్యుడు. అద్భుతమైన ప్రశ్న అనుకున్నాడు గురుదేవుడు. ఆనందంతో మందహాసము చేశాడు శ్వేతకేతువు. కృష్ణుడు, సోదరా, ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి వ్యక్తిలోనూ ప్రేమ, జ్ఞాన, సామర్థ్యాది శక్తులుంటాయని. త్రివక్రలో సామర్థ్య శక్తి లోపం వల్ల వక్రత్వం ఏర్పడింది. ఆ శక్తి అధికంగా గలవారు ఆ శక్తిని ఇచ్చి ఆ లోపాన్ని పూర్తి చేస్తే వక్రత్వం పోయింది. అంతే, చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. శ్వేతకేతువు, కృష్ణా, నీవు అదేదో అతి సులువైన సాధారణ విషయంలా చెప్పేశావు. కాని ఆ శక్తిని ప్రసరింపజేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది
అన్నా, యోగ సాధనలు చేసి యోగులైన వారికి అది సాధ్యమవుతుంది. యమనియమాది అష్టాంగ సాధనాల ద్వారా యోగమును సాధన చేసి ఉత్తీర్ణులవ్వాలి. ప్రాణాయామం ద్వారా నిర్మల చిత్తులు కావాలి. అప్పుడు వారి సంకల్పములు బలీయములవుతాయి, అసాధారణ శక్తివంతములవుతాయి. అలాంటి వారు స్పర్శ వలన గాని, మాట వలన గాని, చూపు వలన గాని, సంకల్పము వలన గాని తనలోని శక్తులను ఇతరులలోనికి ప్రసరింపజేయగలరు. మంత్రోపదేశము ద్వారా గురువులు తమ శక్తిని శిష్యులలో ప్రవేశపెడతారు. మరికొందరు ఇతర మార్గాల ద్వారా ప్రవేశపెడతారు. ఈ సృష్టి స్థితిలయములన్నీ ఈ శక్తి ప్రసారం వల్ల జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మనలో అనేక శక్తులు ప్రవేశిస్తున్నాయి. అనేక శక్తులు మన నుండి బయటకు పోతున్నాయి. యోగ సిద్ధులైన వారు శక్తులను గ్రహించటం, వినిర్గతము చేయటం ఎరుకతో చేస్తారు. ఆ శక్తుల యొక్క స్థూల రూపములే ఈ పంచభూతములు. అందుచేత యోగ సిద్ధులకు పంచభూతములు వశీకృతమై ఉంటాయి. వారు పంచభూతములను తమ సంకల్ప మాత్రము చేత ఆజ్ఞాపించి కావలసిన రూపంలో ప్రదర్శించగలరు. సుదాముడు, కృష్ణ, అలాంటి సాధనాలు ఇంతవరకు మేము ఏమీ చేయలేదు. మాకున్న కాలమంతా చదువులలోనే గడిచిపోతుంది. ఇక మేము సాధనలు చేయడమెప్పుడు? ఇప్పుడు ప్రారంభిస్తే అది మాకు ఈ జన్మ పూర్తవుతుందా? దీనిని బట్టి మా ఈ జన్మ నిరర్ధకమైపోయినట్లేగా అన్నాడు నిరుత్సాహంగా. ఏదీ నిరర్ధకము కాదు సోదరా, అన్నీ సార్థకములే. ప్రారంభించిన సాధనలు పూర్తి కాక మునుపే దేహము నశించిపోయినా సాధన వ్యర్థము కాదు. ఎక్కడ విడిచిపెట్టబడినవో అక్కడ నుండి ఆ తర్వాత జన్మలో ప్రారంభమై ముందుకు సాగుతాయి. జీవితకాలంలో ఎప్పుడు ఏ విద్యను నేర్చినా అవన్నీ ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలోనైనా ఫలోన్ముఖమవుతాయి. వ్యక్తి యొక్క గమ్యము మోక్షము. ఆ మోక్షమును పొందే వరకు వ్యక్తి చేసే పురోగమనంలో ఈ జన్మలు మైలురాళ్ల వంటివి. ఎన్నో జన్మల అనంతరం కాని ముక్తి లభించదు. ఆ జన్మలలో చాలా భాగం మానవేతరములై ఉంటాయి. ఒక మాటు మానవ జన్మ లభించిన తర్వాత ఇక వెనుకకు తిరగడం ఉండదు. ఆ తరువాత అతి వేగముగా పురోగమిస్తారు. అందుచేత ఎలాంటి నిరుత్సాహములకు కారణం లేదు. కృష్ణుడు అన్నాడు. సుదాముడు, కృష్ణ, నీవు భగవానుని అవతారమే అనడంలో ఎలాంటి సందేహము అక్కరలేదు. అన్నా, ప్రత్యక్ష భగవానుడవైన నీతో సాహచర్యము కలిగి నిన్ను అన్నా అని పిలిచే అదృష్టం మాకు పూర్వపుణ్య ఫలం వల్ల కలిగిందయ్యా. అన్నా అని నిన్ను సంప్రీతుని చేసి నిన్ను పొందడం, నీతో ఏకత్వానుభవం పొందడం ఎలాగా? అన్నా, ఆహా, నిన్ను అన్నా అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉందయ్యా. అన్నా, అన్నా, ఈ దీనుడైన నీ తమ్ముణ్ణి అనుగ్రహించవా? అన్నా, అనుగ్రహించవా అంటూ అశ్రుధారలు కారుస్తూ ఏడుస్తున్నాడు సుదాముడు. అతని వీపు మీద చేయి వేసి నిమురుతూ, సుదామా, శాంతించు. ఇక్కడ చేరిన ఈ సోదర బృందమంతా అనుగ్రహీతులే. అనుగ్రహీతులు కానివారికి చాందీపుల శిష్యత్వం అనే భాగ్యము లభించదు. ఆ మాట విని ఉలిక్కిపడ్డారు సాందీపులు. మనమందరము మన లక్ష్యాన్ని తప్పక సాధించగలము. కాని ఆ లక్ష్యములు వేరువేరు మార్గాల ద్వారా సాధింపబడతాయి. అన్ని మార్గములకు అంతిమ లక్ష్యం ఒక్కటే సుదామా. జీవితమును జంకు గొంకు లేకుండా ధైర్యముతో ఎదుర్కొని లక్ష్య సాధన కొరకు పురోగమించాలి. జీవితమును కాదని త్రోసిపుచ్చడానికి లేదు. ప్రారబ్ధమును అనుభవించక తప్పదు. ప్రారబ్ధమును అనుభవిస్తూ సంకుచితము దగ్ధపరుచుకుని ఆగామి బంధకారకము కాకుండా చేసుకోవాలి. అలా చేసుకున్న వారందరికీ యోగసిద్ధి కలుగుతుంది. సుదాముడు, అన్నా, నీ మాటలు వినుట వలన ఉత్సాహం కలుగుతోంది. కాని వాస్తవికముకు పరిస్థితులను తలుచుకుంటే నిరుత్సాహం ముంచుకొస్తోంది. కృష్ణుడు, ఏమిటి సుధామా, నిన్ను భయపెడుతున్న ఆ సమస్య? ఏముంది, 4-5 రోజులలో మనమంతా ప్రభాస బయలుదేరుతాము. అక్కడికి చేరేసరికి నా విద్యాభ్యాసం పూర్తవుతుంది. గురుకులం విడిచి ఇంటికి వెళ్ళాలి. మా వాళ్ళు వెంటనే పెండి చేస్తారు. అక్కడ నుండి గృహస్థ జీవితం, దాని సమస్యలతో సతమతం అవడమే. ఇక
యోగమెక్కడా, సాధన ఎక్కడా? అన్నా, సంసారము దుస్తర సాగరమన్నమాట నిజము. దాని నుండి తప్పించుకోలేము అన్నాడు దీనంగా. కృష్ణుడు, అంతేనా? దానికి భయపడనక్కరలేదు సుదామా. గృహస్థాశ్రమము అంత భయానకము కాదు. జీవితములో అది ఒక ముఖ్యమైన దశ. నీటిలోనికి దిగినవాడు ఆ నీటిలో మునిగిపోనక్కరలేదు. ఆ నీటి మీద తేలి ఆవలిగట్టుకు ఈదుకుని పోవచ్చును. అలాగే సంసారంలో ఉండి కూడా సంసారమునకు అంటకుండా జీవించు సుదామా. అదెలాగా కృష్ణ? గృహస్థ జీవితానికి అవసరమైన కార్యకలాపాలన్నీ తప్పకుండా చెయ్యి. అలా చెయ్యకుండా ధ్యానమో నియమమో నిష్ఠో అనుకుంటూ నిష్క్రియుడవై కూర్చుంటే జీవితయాత్ర సాగదు. జీవయాత్రకు అవసరమైన కర్మలు చేస్తూ ఉండు, కాని అవన్నీ భగవత్పరంగా చెయ్యి. ఆ కర్మఫలములను భగవదర్పితం చెయ్యి. ఫలాసక్తి రహితంగా కర్మలు చేస్తే అవి నిన్ను బంధించలేవు. నిష్కామివై సమత్వ బుద్ధితో చేసే కర్మ నీకు ఇహపర సౌఖ్య సాధనములవుతాయి. భగవంతునిలో ఏకత్వానుభూతిని పొందటమే పరమగమ్యమని ఎరిగి, భావించి, విశ్వసించి నీ హృదయాన్ని నిరంతరం భగవంతుని అందే లగ్నపరుపుము. ఒక చేతితో భగవంతుని పాదము పట్టుకొని రెండవ చేతితో గృహకృత్యములు నెరవేర్చుకునుము. సుధాముడు, అన్నా, నీవే భగవంతుడవని నాకు విశ్వాసము కలిగినది. నీవు చెప్పిన సాధనలన్నీ నాకు చేతకావు. ప్రపంచ పరిస్థితులు నాకు వ్యతిరేకముగా ఉన్నాయి, ఉంటాయి. నేను వాటిని అధిగమించి నీతో కలియాలంటే నీ అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది. అన్నా, నన్ను అనుగ్రహించవా? నాకు అభయమియ్యవా? అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కృష్ణుని పాదములపై పడ్డాడు సుదాముడు. అధైర్యపడకు సుదామా అంటూ కృష్ణుడు అతనిని లేవదీశాడు. భగవంతుడు భక్తపరాధీనుడు. అనుగ్రహమనేది ఒకరిచ్చేది కాదు, జన్మ హక్కుగా నీవు పొందేది. నీలో భక్తి ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా నీవు అనుగ్రహాన్ని ఆకలింపు చేసుకుంటావు. ఆ భగవానుడు నీ ఇంట బంటై మెలుగుతాడు. సుదామా, మనిద్దరము సాందీపుల బిడ్డలము, సహశిష్యులము. నేను ఎప్పుడు ఎక్కడున్నా నీ పిలుపుకి పలుకుతాను. నా అండదండలు ఎల్లవేళలా నీ వెనువెంటనుంటాయి. గృహస్థ జీవితమును ఎదుర్కొనుము. నేను నిరంతరము నీ యందు జీవిస్తానని అభయమిస్తున్నాను. నీవు తప్పక లక్ష్యము సాధించగలవు. నీ సామగానము నీకు సుఖ సంతోషాలను, శాంతిని, తృప్తిని కలిగిస్తుంది. ప్రశాంతంగా జీవించు. ఇక చాలు, సుఖముగా నిద్రపో అన్నాడు. ఈ సంభాషణనంతటినీ అరుగుమీద పరుండి వింటున్నారు సాందీపులు. ఆహా సుదామా, ఎంత ధన్యుడవురా! పరమేశ్వరుని గుర్తించావు, అభయ ప్రదానము పొందావు. ఓహో, ఏమిరా నీ భాగ్యము అనుకున్నారు. తనను తాను పరిశీలించుకున్నారు. తాను చతుషష్ఠి విద్యలయందు పతాక స్థాయినందుకున్న ప్రతిభావంతుడు. ఎందరెందరో మహాపండితులు, వీరులు తన వద్ద శిక్షణ పొందారు. అలాంటి వారందరికీ తాను గురుదేవుడే. తనను వాళ్ళు ఆరాధిస్తున్నారు. కాని స్వయముగా తాను ముందుకు పురోగమిస్తున్నాడా? ఏమో. కృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధి, ఆత్మార్పణ స్థితి, నిష్కామత్వం తనకు కలిగాయా? అన్నీ ఇంకా సాధనలుగానే మిగిలాయి, సిద్ధికి రాలేదు. సుధాముని వలె తాను కూడా ఆ కృష్ణ భగవానుని పాదారవిందములను ఆశ్రయించి అతనికి ప్రణమిల్లి అభయము, ఆశీర్వచనము పొందాలనుకున్నాడు. కాని లౌకిక పరిస్థితులు అందుకు అంగీకరించవు. లోకము దృష్టిలో సాధకుడైన తాను గురువు, సిద్ధుడైన కృష్ణుడు శిష్యుడు, కర్మబద్ధుడైన తాను గురువు, భవబంధరహితుడు కారణజన్ముడైన కృష్ణుడు శిష్యుడు. నిజమునకు కృష్ణునికి తాను నేర్పిన దానికన్నా అతని వలన నేర్చుకున్నది ఎక్కువ. అతని నిజస్థితిని గ్రహించడానికి అందరికీ సాధ్యం కాదు. అతడు అనుగ్రహించి మాయాపొరలను తప్పిస్తే తప్ప అది సాధ్యము కాదు. అతడు సెలవిచ్చినట్లు ప్రపంచ జీవిత పద్ధతులను, సాంప్రదాయాలను కాదనడానికి వీలులేదు. ఆయా కర్మలను అతడి కొరకే చేస్తూ ఆ ఫలములను అతనికే అర్పిస్తూ జీవించాలి. అతనికి ఆత్మార్పణం చేసుకున్న జీవులను రక్షించుకునే బాధ్యత అతనిదే. అతడితో సాహచర్య భాగ్యం కలగటం నా అదృష్టం.
అతని పాదాంకిత జీవినై జీవయాత్ర కొనసాగించుట నా లక్ష్యం అనుకున్నాడు. అలా కృష్ణధ్యాసతో నిద్రపోయారు. మరో వారం రోజులు గడిచిపోయాయి. అలవాటు ప్రకారం ఆ గురుకులం ప్రభాస తీర్థానికి బయలుదేరారు. భృగుతీర్థం వరకు పాదాచారులై వెళ్లారు. శ్వేతకేతు నాయకత్వంలో గురుకులంలోని విద్యార్థులందరూ వేద మంత్రాలు చెప్పుకుంటూ, శాస్త్ర చర్చలు చేసుకుంటూ, సాముగరడీలు సాధన చేస్తున్నారు. కృష్ణవాసుదేవుడు అన్నింటిలోనూ పాల్గొనేవాడు. విద్యా సాధన ఒక్కరోజు మానినా అది ప్రగతి నిరోధకమని అతడు అందరినీ హెచ్చరించేవాడు. భృగుతీర్థం నుండి పడవ మీద ప్రయాణం చేసి ప్రభాస చేరుకున్నారు. సూర్యాలయ సమీపంలో పాఠశాల స్థాపితమయ్యింది. గురుకులంలోని వారందరూ సముద్ర స్నానం చేస్తూ, సూర్యదేవుని ఆరాధిస్తూ విద్యావ్యాసంగం కొనసాగిస్తున్నారు.